తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇంగ్లాండ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఇవాళ 35 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 29 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగ్గా ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లతో అదరగొట్టాడు. చివర్లో చేతి గాయంతోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి ఆలౌట్ కాగా ఆ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 374 పరుగుల లక్ష్యం విధించగా ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఇవాళ 35 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 29 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగ్గా ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లతో అదరగొట్టాడు. చివర్లో చేతి గాయంతోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్ క్రిస్ వోక్స్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి ఆలౌట్ కాగా ఆ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 374 పరుగుల లక్ష్యం విధించగా ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది.